ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమంపై ఈరోజు ఎస్ఆర్కే కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి ఆధ్వర్యంలో మేధావుల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రపంచాన్ని కూడా మనం సాధించిన స్థాయి కోసం ఈ అవకాశాలు ఇచ్చినందుకు ప్రజలందరికీ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలందరూ చాలా విషయాలు వారి యొక్క అనుభవాలను సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రావడమే కాదు, ఇక్కడ పెద్దలు ఏదైతే మాట్లాడిందో ఒక రకంగా నేను వచ్చిన యొక్క పర్పస్ నెరవేరిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నానో అది వారే చెప్పారు, ఇక్కడ ఉన్న పెద్దలే. నిజానికి నేను వచ్చి ఏదో మీకు తెలియని విషయాలు చెప్పడం కోసం నేను రాలేదు, కానీ మీతో ఒకసారి ఇంటరాక్షన్ కావడం కోసం ఈ యొక్క ఒక మంచి అవకాశం. ఒక ప్రధానమంత్రి 12 సంవత్సరాలు తన యొక్క పదవీ కాలాన్ని, మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనే బాధ్యతలు ఏదైతే ఆయన నిర్వర్తించిండో దాన్ని కూడా క్రాస్ చేసిన యొక్క ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. 4000 రోజుల పైగా, అదొక్కటే రికార్డు కాదు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు, కానీ వారి మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ కంటిన్యూస్గా దేశంలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 12 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అసలు ఆయన వచ్చిన కానీ ఓటమి అనేది లేనే లేదని. ఆయన కూటమి కాదు, ఆయన మొత్తం పార్టీని కూడా గెలిపిస్తున్నాడు. పార్టీని కాదు, ఈ దేశంలో ఉన్న యొక్క వేల మందిని ప్రజాప్రతినిధులను, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని దేశంలో అనేక మంది విజయానికి కారకమైన యొక్క గొప్ప, నిజంగా ఆయన చెప్పాలంటే ఒక భగవంతుడు భారతదేశానికి ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం. ఒక నిజంగా ఒక మనిషి నరేంద్ర మోడీ గారు. నేను ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే, నేనేదో ఆయన్ను భగవంతుని చేయడం లేదు. ఆయన భగవత్ ప్రసాదమా, ఆయనలో భగవంతుడు ఉండడా లేదా నాకు తెలియదు, కానీ ఆయన యొక్క పని వల్ల మాత్రం భారతదేశానికి ప్రపంచంలో ఇవాళ గుర్తింపు వచ్చింది. మీలో చాలామంది బయట దేశాలకు కూడా అనేక సందర్భాలలో వెళ్ళి ఉంటారు. గతంలోకి ఇప్పటికి ఇక్కడి నుంచి చాలామంది గల్ఫ్లో ఉన్నారు, మిగతా విదేశాలలో రకరకాల చదువుకునే వాళ్ళు కానీ మీ పిల్లలు ఉండొచ్చు, పనిచేసే వాళ్ళు, వ్యాపార రీత్యా వెళ్ళొచ్చు. గతంలోకి ఇప్పటికీ ఏమన్నా తేడా వచ్చిందా అనేదే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ దేశం ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశం ఉన్నది. అనేక మంది పరిపాలకులు ఈ దేశాన్ని పరిపాలించారు. ప్రజాస్వామ్యం వచ్చి బ్రిటిషుల దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు అయిపోయింది. ఈ 75 ఏళ్లలో కూడా చాలామంది ప్రధానమంత్రులు వచ్చి అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి అంటే కేవలం కొన్ని రకాల భవనాలు, కొన్ని రోడ్లు, లేకపోతే కొన్ని రకాల మనకు కనిపించేటి ఒక్కటే అభివృద్ధి కాదు. అది ప్రతి ప్రభుత్వం కాలంలో ఎంతో కొంత జరుగుతూ ఉంటుంది. కానీ ఈనాడు ఇన్ని రోజులలో కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిజంగా అది భగవంతుడు ఇచ్చిన యొక్క ప్రసాదం.
ఎందుకంటే ఆయనకు మనకు కూడా అనేక మందికి ఎన్నో సందర్భాలలో ఇబ్బందులు వస్తాయి, ఏదో రకమైన చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, లేకపోతే అలసిపోతాం, ఏదో జరుగుతుంది. ఆయన విదేశాలకు పోయి వచ్చిన తర్వాత మన వాళ్ళు చాలామంది విదేశాలకు పోయి వచ్చిన వాళ్ళు, అమెరికా పోయి వచ్చిన వాళ్ళు జెట్ లాగ్ అంటారు. అంటే అక్కడ ఇక్కడ వాతావరణము, అక్కడ రాత్రి పగలు తేడాలు ఉంటాయి కాబట్టి ఒక రోజు 2 రోజులు ఇట్లా ఉంటారు. దావతులకు పోయి వస్తే హ్యాంగ్ ఓవర్ అంటారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా అట్లా ఉన్నది మనం విన్నామా? ఆయన విదేశాలకు పోయిస్తే తెల్లారి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత నిబద్ధత ఉండాలి, ఎంతటి యొక్క పట్టుదల ఉంటే, ఎంతటి కమిట్మెంట్ ఉంటే ఒక వ్యక్తి ఆ విధంగా పనిచేయగలరు. ఆయనే ఒక మాట చెప్పిండు 12 సంవత్సరాల క్రితం. ఆయన దేశంలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఒకటి వడోదర గుజరాత్ నుంచి, వారణాసి కాశీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది అన్నారు బీజేపీకి మెజార్టీ రాదు, నరేంద్ర మోడీకి ఫుల్ మెజార్టీ రాదు అని ఏదో చెప్పారు. అప్పటి వరకు సంకీర్ణ యుగం నడుస్తుంది కాబట్టి అట్లే నడుస్తుంది. కానీ ఆయనే చెప్పాడు, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినాక 13 నెలల కాలంలో 450 మీటింగ్లలో పాల్గొన్నాడు. అది కూడా ఎలా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పొద్దున ఆయన చాలా అర్లీగా లేస్తారు, 2 గంటలకు 3 గంటలకు నిద్ర లేచి యోగా చేసుకొని ఆరోగ్యం చూసి ఉదయం గుజరాత్ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఫైల్స్ చూసి 9 గంటలకు ఆయన గాంధీనగర్ ఎయిర్పోర్ట్ చేరుకునేది. అక్కడి నుంచి విమానంలో ఏ రాష్ట్రానికి అయితే పర్యటనకు వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్లో మిగతా మీటింగ్ చూసుకొని మళ్ళీ రాత్రి మళ్ళీ గాంధీనగర్ చేరుకొని మళ్ళీ అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ ఇదే. ఇట్లా ఆయనే 450 సభలు అటెండ్ అయ్యారు. ఒక్క మీటింగ్ కూడా ఆయన కారణంగా నాకు ఇలా తలనొప్పి లేస్తుంది లేకపోతే ఇంకేదో సమస్య ఉన్నదని ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయలేదు. మొత్తంలో 2 మీటింగ్లు క్యాన్సిల్ అయినాయి. అవి ఒక దగ్గర ఒక జిల్లా అధ్యక్షుడి తండ్రి చనిపోవడం వల్ల, ఇంకొక దగ్గర ఇంకొకటి వాళ్ళ స్థానిక సమస్యల కారణంగా 2 మీటింగ్లు క్యాన్సిల్ అయినాయి. కానీ మిగతా ఎప్పుడు కూడా క్యాన్సిల్ కాదు. ఇది ఎంతటి యొక్క నిబద్ధతోని మనిషి దానికి అనుగుణంగా తన శరీరాన్ని కూడా మలుచుకొని దేశానికి సేవ చేయాలని, నిరంతరం సేవ చేయాలి, నాకు ఇచ్చిన బాధ్యత. ఆయన ఆ రోజు ఆ రిజల్ట్స్ వస్తుంటే వడోదర గుజరాత్లోనే ఉంది, 5 లక్షల పైన మెజార్టీతో గెలిచిండు. అప్పటికప్పుడు ఆయన పిలిచిండు విజయోత్సవం కోసం. పిలిస్తే ఆయన ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, మీరు నాకు కనుక ఏదైనా బాధ్యత అప్పచెప్తే, ఏదైనా ఉద్యోగం అప్పచెప్తే, ఉదాహరణకు నన్ను ఒక కారు డ్రైవర్గా మీరు పెట్టుకున్నారనుకోండి, నా అంత మంచిగా కారును చూసే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉంటాడు అని చెప్పిండు ఆ మీటింగ్. అంటే దాని అర్థమైంది, మీరు నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నేను తూచా తప్పకుండా పూర్తి కమిట్మెంట్తోని పూర్తి అన్ని ఉపయోగించి నా యొక్క సర్వశక్తులు ఉపయోగించి పనిచేస్తాను. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కాశీ పోయి పూజ చేసినాక పార్లమెంట్కి వచ్చి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిండు మే 26 ఫస్ట్ టైం. ఈ విషయాలు మీతో ఎందుకు నేను షేర్ చేసుకుంటున్నా అంటే, మీరు ఒక్కొక్కరి ఇవాళ ఇక్కడ ఒక 1000 మందిని, కొన్ని వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక వ్యక్తిని. కాబట్టి దేశమంతా ఇంతటి 144 కోట్ల మంది ప్రజలు, ఎన్నో భాషలు మాట్లాడేవారు. ఒక్క మన తెలంగాణలోనే ఆదిలాబాద్ పోతే ఒక రకంగా ఉంటుంది, భద్రాచలంలో ఒక రకంగా ఉంటుంది, వరంగల్లో ఒక రకంగా ఉంటుంది, నిజామాబాద్లో ఒక రకంగా ఉంటుంది, హైదరాబాద్లో ఒక రకంగా ఉంటుంది. అలాంటిది దేశంలో ఇన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన వాతావరణం. ఒక దగ్గర మంచు కురుస్తుంది, ఒక దగ్గర ఎడారి ఉన్నది, ఒక దగ్గర అడవులు ఉంటాయి, ఒక దగ్గర మనం ఎన్నో రకాల ప్రజల యొక్క అభిమానాన్ని చూడగలగడం, వాళ్ళతో ఎన్నుకోబడడం, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు ఎన్నుకోబడడం అంటే
ఎంతటి గొప్ప విషయమో ఆలోచించండి. అది ఎట్లా జరుగుతున్నదంటే ఆయన యొక్క నిబద్ధత కారణంగా, ఆయన యొక్క కార్యదీక్ష కారణంగా, ఆయన యొక్క పట్టుదల కారణంగా, ఆయన ప్రజలకు సేవ చేయాలని, దేశమే ఫస్ట్, నేషన్ ఈజ్ ఫస్ట్ అనే ఒక ఆలోచన కారణం ఇవాళ ప్రజలు ఆ విధంగా ఆదరిస్తారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఇవాళ 22 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కానీ ఉన్నాయి. కేవలం ఒక 7 రాష్ట్రాలు మాత్రమే ఇవాళ బీజేపీకి సంబంధించిన యొక్క వాళ్ళు. కానీ ఈ 7 రాష్ట్రాల్లో కూడా గతంలో బీజేపీ ఉన్నది, మళ్ళీ రేపు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్ గతంలో ఉంది, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వస్తుంది. జార్ఖండ్ గతంలో ఉంది, మళ్ళీ వస్తుంది. జమ్మూ కాశ్మీర్ గతంలో అలయన్స్లో ఉండేది. పంజాబ్ గతంలో అలయన్స్లో ఉంది. కర్ణాటక గతంలో గవర్నమెంట్లో ఉండి మళ్ళీ ఎలక్షన్ జరిగితే రేపు ఎప్పుడు జరిగినా వస్తుంది. మిగిలింది కేరళ అండ్ తమిళనాడు. కేరళ తమిళనాడులో మొన్ననే ఎలక్షన్స్ జరిగినాయి. కేరళలో గణనీయమైన యొక్క ఇవాళ సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. బహుశా 3 సీట్లు గెలిచిండ్రు, బహుశా ఒక ఎంపీ గెలిచిండ్రు. భవిష్యత్తులో తప్పక అక్కడ రాజకీయంగా చాలా ముందుకు వచ్చే అవకాశం. తమిళనాడులో కొంత ఇదిగా ఉంది, బట్ టైం పడుతుంది. ఇక లేదల్లో ఒక తెలంగాణ మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ ఏ పార్టీతో కలిసి కూడా అధికారం రాలేదు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ప్రజలను మేము ఇంకా ఒప్పించలేకపోవడం కావచ్చు, ప్రజల మనసులో చూరగొనలేకపోవడం కావచ్చు, ప్రజలు మెచ్చుకునే విధంగా పనిచేయకపోవడం కావచ్చు, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, విధానాలు కానీ, అలయన్స్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు. కానీ నాకు ఒక సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇవాళ సిరిసిల్లలో మీ అందరినీ చూసినాక ఇక్కడ కూడా తప్పక భారతీయ జనతా పార్టీకి ప్రజలు అధికారం ఇస్తారు.